హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్ అండి. కొత్త రేషన్ కార్డుల జారీకి ప్రభుత్వం కీలక నిర్ణయం. వారికి నో రేషన్ కార్డు అని అయితే చెప్తున్నారు. ఈ వీడియోలో మనం పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అందిస్తున్నటువంటి 6 గ్యారంటీలను పొందాలంటే ఖచ్చితంగా తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి. గత ప్రభుత్వ హయాంలో తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేయకపోవడంతో నేటికి చాలా మందికి రేషన్ కార్డు అయితే లేదు. అదేవిధంగా దీంతో చాలా మంది కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలకు పొందలేకపోతున్నారు. అదేవిధంగా ఈ నేపథ్యంలో తెల్ల రేషన్ కార్డులు లేని అభ్యర్థుల గురించి తెల్ల రేషన్ కార్డు జారీ చేస్తామని కాంగ్రెస్ అధిష్టానం హామీ అయితే ఇచ్చింది. అదేవిధంగా ఈ నేపథ్యంలోనే అధికారుల ప్రకటన ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ మే 15 తర్వాత నుండే ప్రారంభం కానున్నట్లు తెలుస్తున్నాయి. అదేవిధంగా ముఖ్యంగా వీరికి నో రేషన్ కార్డు అయితే చెప్తున్నారు. ఆదాయపు పన్ను చెల్లించేదారులపై, ప్రభుత్వ ఉద్యోగులు, కారు ఉన్నవారికి, గృహ యజమానులకు సంబంధించి మరియు నిర్దిష్ట కేటగిరీలకు చెందినటువంటి వ్యక్తులకు కొత్త రేషన్ కార్డు ఇవ్వబోమని ప్రభుత్వం అయితే విశ్వసనీయంగా సూచిస్తుంది. అదేవిధంగా కొత్త రేషన్ కార్డు ప్రక్రియ గురించి రాష్ట్ర ప్రభుత్వం అందించే సంక్షేమ కార్యక్రమాలకి ముఖ్యంగా కీలకమైనటువంటి కొత్త రేషన్ కార్డు జారీకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముమ్మరంగా కసరత్తు అయితే చేస్తుందండి. ఈ నేపథ్యంలో తెల్ల రేషన్ కార్డుకు సంబంధించి జారీకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి పక్కా ప్రణాళికలను తెలియజేస్తూ ఈ కీలక నిర్ణయాలు కూడా వెల్లడించింది. అయితే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ఉన్నందున పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత కొత్త రేషన్ కార్డుల జారీ ప్రారంభం కానున్నట్లు సమాచారం. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి కొత్తలో దరఖాస్తు ప్రక్రియ ద్వారా కొత్త రేషన్ కార్డుల జారీకి దరఖాస్తులు స్వీకరించారు. కానీ దీనిలో భాగంగా సుమారు 10 లక్షల మందికి పైగా వ్యక్తులు వివిధ పథకాల కోసం దరఖాస్తుతో పాటు కొత్త రేషన్ కార్డుల కోసం కూడా అందులో దరఖాస్తు అయితే చేసుకున్నారు. ముఖ్యంగా సంక్షేమ లక్ష్యంపై దృష్టి సారించడం కోసం రేషన్ కార్డులను నిర్ణీత సామాజిక మరియు ఆర్థిక విభాగాలకు చెందిన వారికి అందించాలనేది ప్రభుత్వ నిర్ణయం. అదేవిధంగా రైతులు మరియు కార్మికుల వంటి బలహీన వర్గాలకు చెందిన వారికి కూడా ఈ తెల్ల రేషన్ కార్డుల్లో ప్రాధాన్యత ఇవ్వడం అయితే జరిగిందండి. అదేవిధంగా ప్రభుత్వం అందించే ప్రతి సంక్షేమ కార్యక్రమానికి తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ పొందొచ్చు కాబట్టి అయితే ఇప్పటికే రాష్ట్రంలో చాలా మంది కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తుండగా ఖచ్చితంగా పరిశీలన మరియు ధృవీకరణ విధానాలను అనుసరించి వీలైన త్వరగా ప్రతి ఒక్కరికి 15 తర్వాతనే ఈ రేషన్ కార్డుకు సంబంధించి అంటే మే 15 తర్వాతనే ఈ రేషన్ కార్డులకు సంబంధించి జారీ చేయనున్నట్టయితే ప్రభుత్వం ఈ విధంగా చెప్తుందండి. ముఖ్యంగా కొత్త రేషన్ కార్డుల జారీకి ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం అయితే తీసుకుంది. కొంతమందికి నో అని అయితే చెప్తున్నారు కాబట్టి సంక్షేమ పథకాలకు ప్రాధాన్యత ఇస్తున్నది కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే వివిధ సంక్షేమ పథకాల వల్ల తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళు మాత్రమే పొందగలుగుతున్నారు. గృహజ్యోతి, ఇందిరమ్మ గృహాలు, అదేవిధంగా సబ్సిడీ కింద 500కి గ్యాస్ సిలిండర్, ఇలా అవసరమైనటువంటి ఏవైతే సేవలు ఉన్నాయో వీటన్నిటిని ప్రయోజనాలు పొందాలంటే ఖచ్చితంగా మీకు తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలని చెప్తున్నారు. కాబట్టి ఫ్రెండ్స్, తెలంగాణ ప్రజల కోసం ఈ వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. మన ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.